హలో వెల్కమ్ బ్యాక్ టు మ్యాథమెటిక్స్ బై భాగ్యలక్ష్మి యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు అయితే మనం డిజాస్టర్ మేనేజ్మెంట్ గురించి తెలుసుకుందాం. నెక్స్ట్ ఫోకస్ ఆన్ ఏపీ. సో ఏపీ డిజాస్టర్ మేనేజ్మెంట్ టాపిక్లో మనం ఇప్పుడు ఏపీ గురించి తెలుసుకుందాం. సో ఇందులో మనకి ఏపీ భౌగోళిక స్థితి ముప్పులు వల్నరబిలిటీస్. సో ఇందులో చూస్తే మనకి ఆంధ్రప్రదేశ్కి సుమారు 974 కిలోమీటర్ల వరకు పొడవైన తీరరేఖ ఉంది. సముద్రపు తీరరేఖ అనేది ఎంత ఉంది అంటే 974. ఇది దేశంలో రెండో అతిపెద్దది. ఫస్ట్ అతిపెద్ద తీరం ఏ స్టేట్కి ఉందో మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అదేవిధంగా దీనివల్ల రాష్ట్రం ఎదుర్కొనే ప్రధాన సవాళ్ళు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సముద్రపు తీరరేఖ అనేది 974 కిలోమీటర్లు ఉండడం వల్ల ఎక్కువగా అయితే సైక్లోన్స్ వల్ల ఎఫెక్ట్ అనేది చాలా ఉండింది. మనకి ఆంధ్రప్రదేశ్కి సైక్లోన్స్ వల్ల ముప్పు అనేది ఎక్కువగా ఉంది. సో ఈ తీరరేఖ వల్ల రాష్ట్రం ఎదుర్కొనే ప్రధాన సవాళ్ళు చూద్దాం. ఇందులో మొదటిది తుఫానులు. సో వీటిని సైక్లోన్స్ అంటామన్నమాట. ఈ సైక్లోన్స్ అనేవి బంగాళాఖాతంలో ఏర్పడే తుఫానుల వల్ల ప్రతి ఏటా తీర ప్రాంత జిల్లాలు శ్రీకాకుళం నుండి నెల్లూరు వరకు దెబ్బతింటాయి. ఏపీ తీరరేఖపు వంపు అంటే కాన్కేవ్ షేప్ ఆకారం వల్ల తుఫానులు నేరుగా ఇక్కడే తీరం దాటుతాయి. సో బంగాళాఖాతంలో ఏర్పడే తుఫానుల వల్ల ఎవ్రీ ఇయర్ కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న తీర ప్రాంత జిల్లాలు అయినా సో ఏదైతే ఉందో ఈ తీర ప్రాంతం అంతా కూడా ఇటు ఓషన్ అనుకుంటే సో ఈ తీర ప్రాంతం మొత్తం కూడా మనకి ఎవ్రీ ఇయర్ ఈ బంగాళాఖాతంలో ఏర్పడే సైక్లోన్స్ వల్ల చాలా ఇబ్బందిగా మారుతుంది. ప్రతి సంవత్సరం ఎన్నో తుఫాన్లు మనం చూస్తాం ఇయర్ మొత్తం కూడా. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే వరదలు. గోదావరి నది, కృష్ణ, పెన్నా మరియు వంశధార వంటి నదుల వల్ల భారీ వరదలు రావడం అయితే జరుగుతాయి. ముఖ్యంగా గోదావరి ఏజెన్సీ మరియు కోనసీమ ప్రాంతాలు తరచుగా ప్రభావితం అవుతాయి. సో ఈ ఫ్లడ్స్ అనేవి బాగా ఎక్కువగా ఎఫెక్ట్ దేని మీద చూపిస్తుంది అంటే గోదావరి, కృష్ణా జిల్లాల మీద ఎక్కువగా అయితే ఈ వరదల ప్రభావం అనేది ఎక్కువగా ఉండిద్దని మనం చెప్పుకోవచ్చు. సో కృష్ణా జిల్లా మనం రీసెంట్గానే విజయవాడలో భారీ వరదలు అయితే చూసాము. సో ఇవన్నీ కూడా వంశధార వంటి నదుల వల్ల భారీ వరదలు మనకి ఆంధ్రప్రదేశ్లో సంభవించడం జరుగుతుంది. అలానే తర్వాతది చూసుకున్నట్లయితే కరువు, డ్రాట్స్. ఒకటి సైక్లోన్స్, ఫ్లడ్స్ అండ్ డ్రాట్స్. నెక్స్ట్ది రాయలసీమ జిల్లాలు ముఖ్యంగా అనంతపురం వర్షపాతం తక్కువగా ఉండడం వల్ల తీవ్రమైన కరువుని ఎదుర్కొంటాయి. ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా కరువు ప్రాంతాలుగా మనం రాయలసీమ జిల్లాలని చెప్పుకుంటాం. దట్టు ఇన్ అనంతపురంలో అయితే వర్షం పడేవి ఛాన్సెస్ అయితే చాలా తక్కువగా ఉంటాయి. సో దీని ప్రభావం వల్ల అక్కడ కరువు అయితే ఎక్కువగా ఉంటుంది. తర్వాతది సునామీ. సో ఈ సునామీ 2004 సునామీ అనుభవం దృష్ట్యా తీర ప్రాంత ప్రజలకు అవగాహన కల్పించడం చాలా ముఖ్యం. సో 2014లో భారీ సునామీ రావడం జరిగింది కదా. సో మనకి ఏదైతే ఈ సముద్రపు తీరరేఖ ఎక్కువగా ఉందో దీనివల్ల ఒకటి తుఫాన్లు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా సునామీకి కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. నెక్స్ట్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ వ్యవస్థ. దీంట్లో ఫస్ట్ వన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ. ఇది రాష్ట్రంలో విపత్తు నిర్వహణకు నోడల్ ఏజెన్సీ. ఇది ఒక ఇంపార్టెంట్ బిట్, నోడల్ ఏజెన్సీ. దీని ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటే కుంచనపల్లి, గుంటూరు జిల్లాలోని కుంచనపల్లిలో మనకి ఏపీఎస్డిఎంఏ యొక్క ప్రధాన మెయిన్ కార్యాలయం ఉంది. ఇదొక ఇంపార్టెంట్ బిట్. ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలో లేదా ఏ ప్లేస్లో మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ యొక్క ఆఫీస్ ఉంది అంటే కుంచనపల్లి, గుంటూరు జిల్లాలోని కుంచనపల్లిలో ఉంది. అలానే నెక్స్ట్ వన్ కంట్రోల్ రూమ్. రాష్ట్ర స్థాయి నుండి గ్రామ స్థాయి వరకు సమాచారాన్ని చేరవేయడానికి స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ SEOC పనిచేస్తుంది. సో కంట్రోల్ రూమ్. నెక్స్ట్ ముందస్తు హెచ్చరికలు. ఇస్రో మరియు IMD సహాయంతో ఏపీ ప్రభుత్వం సొంతగా రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ RTG ఫుల్ ఫామ్ ఏంటి అంటే RTG ఫుల్ ఫామ్ని ఎక్స్పాండ్ చేయండి అని బిట్స్ అడగవచ్చు, లేదా IMD అంటే ఏంటి ఫుల్ ఫామ్ ఎక్స్పాండ్ చేయండి అని కూడా అనొచ్చు. సో IMD స్టాండ్స్ ఫర్ ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్. అలానే RTG స్టాండ్ ఫర్ R ఫర్ రియల్, T ఫర్ టైమ్, G ఫర్ గవర్నెన్స్ అండ్ S ఫర్ సొసైటీ ద్వారా ముందస్తు సమాచారాన్ని సేకరిస్తుంది. సో ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్రో మరియు IMD సహాయంతో RTGs ద్వారా ముందస్తు సమాచారాన్ని అయితే సేకరించడం జరుగుతుంది.
అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే సో తర్వాత ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన ప్రత్యేక కార్యక్రమాలు. సో ఇందిట్లో దామిని యాప్. ఈ దామిని యాప్ ఎందుకు పనిచేస్తుందంటే పిడుగుల ద్వారా జరిగే మరణాలను తగ్గించడానికి, పిడుగు పడడానికి 15-30 నిమిషాల ముందే ఈ యాప్ అనేది మనకి హెచ్చరిస్తుంది. ఇదొక ఇంపార్టెంట్ బిట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. ఆంధ్రప్రదేశ్ చేపట్టిన ప్రత్యేక కార్యక్రమాలలో మనకి దామిని యాప్ గురించి డిస్కస్ చేస్తున్నాం ఇప్పుడు. సో ఈ దామిని యాప్ ఎప్పుడు ఇంప్లిమెంట్ చేశారు అన్నదా తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఈ దామిని యాప్ ఎందుకు యూజ్ అయింది అంటే పిడుగులు మన ఆంధ్రప్రదేశ్ అనే కాదు ఇండియా మొత్తంలో కూడా సముద్రపు తీరరేఖ ఎక్కువగా ఉండడం వల్ల పిడుగులు ఎప్పటికప్పుడే పిడుగులు పడి చాలా మరణాలు సంభవించడం మనం చూస్తున్నాం. అది దాంట్లోనూ మన ఏపీలో అయితే ఇది ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా మనం ఆంధ్రప్రదేశ్లో పంటలు పండించడం జరుగుతుంది. సో దీనివల్ల ఏంటి అంటే వర్షం పడే టైంలో పిడుగులు అయితే ఎక్కువగా పడతాయి. ఆ పిడుగులు పడే సమయాల్లో ఎవరైనా పంట పొలాల్లో ఉన్నప్పుడు రైతులు పంట పొలాల్లో ఉంటే చనిపోవడం జరుగుతుంది. సో ఈ రేట్ని తగ్గించడం కోసం అనేసి దామిని యాప్ని అయితే ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో ఈ యాప్లో ఏంటి అంటే పిడుగు పడడానికి 15-30 నిమిషాలు అంటే పావుగంట నుంచి అరగంట మధ్యలో ముందే ఆ టైంకి పిడుగు పడిద్ది, ఇంకొక 15 నిమిషాల్లో లేదా ఇంకొక అరగంటలో పిడుగు పడిద్ది అని అనుకునే లోపే ఈ యాప్ ఏంటి అంటే మనకి ఇన్ఫర్మేషన్ అయితే ప్రయోర్గా ఇస్తుంది. పిడుగు పడే అవకాశం ఉంది, జాగ్రత్త అని. సో మనకి మెసేజెస్ కూడా ఈ మధ్య వస్తున్నాయి. అదేవిధంగా తర్వాత చూసుకున్నట్లయితే సైక్లోన్ షెల్టర్స్. తీర ప్రాంత జిల్లాల్లో బహుళార్థ సాధక తుఫాను ఆశ్రయాలను మల్టీపర్పస్ సైక్లోన్ షెల్టర్స్ను కూడా నిర్మించడం జరిగింది. సో నెక్స్ట్ ఏంటి అంటే తీర ప్రాంత కోత నివారణ. సముద్రపు కోతను అడ్డుకోవడానికి మడ అడవులు అంటే మ్యాంగ్రూవ్స్, సో మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లు ఏవైతే ఉంటాయో వీటిని పెంచడం అయితే చేపడుతున్నారు. తీర ప్రాంతంలో కోత ఎక్కువగా సముద్రపు తీర ప్రాంతాల్లో కోతను నివారించడానికి మనకైతే ఈ మడ అడవులను మ్యాంగ్రూవ్స్ అయితే పెంచడం జరుగుతుంది. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఏపీలో విపత్తులు. ఇప్పటిదాకా ఏపీలో సంభవించిన అతిపెద్ద విపత్తుల గురించి మనకైతే ఎగ్జామ్స్లో అడిగే ఛాన్స్ ఉంది. సో ఎందుకు ఒక్క మార్క్ని కూడా మనం మిస్ చేసుకోకూడదు. సో ఫస్ట్ అయితే 1977 1977వ సంవత్సరంలో దివిసీమ ఉప్పెన మన భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో ఇది ఒక అతిపెద్ద ప్రాణ నష్టంగా మనం చెప్పుకోవచ్చు. దగ్గర 10,000 మంది 10,000 మెంబర్స్ ఈ దివిసీమ ఉప్పెనలో వారి ప్రాణాలైంది కోల్పోవడం జరిగింది. ఇది ఎప్పుడు జరిగింది అంటే 1977 1977లో నైట్ టైం అయితే ఆ దివిసీమలో నైట్ టైం అయితే రావడం జరిగింది. సో అందుట్లో నియర్లీ 10,000 పీపుల్ అయితే మరణించడం జరిగింది. సో దాని తర్వాతనే చాలా స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్లో. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ది 2004లో ఇండియన్ ఓషన్ సునామీ ద్వారా మనకి అదొక పెద్దగా డిజాస్టర్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 2014లో వచ్చిన హుదూద్ తుఫాను, ఇది విశాఖపట్నం బాగా దెబ్బతినిందని చెప్పుకోవచ్చు. హుదూద్ తుఫాను ద్వారా ఎక్కువ ప్రభావం దేని మీద చూపించింది అంటే విశాఖపట్నం మీద ఎక్కువ హుదూద్ తుఫాను ప్రభావం చూపించింది. అలానే 2018లో వచ్చిన టిట్లీ తుఫాను, ఇది శ్రీకాకుళంలో. అలానే 2020లో వచ్చిన ఇవన్నీ కూడా ఈ 1977లో జరిగిన దివిసీమ ఉప్పెన, 2004లో వచ్చిన ఇండియన్ ఓషన్ సునామీ, 2014లో వచ్చిన హుదూద్ తుఫాను, 2018లో వచ్చిన టిట్లీ తుఫాను, ఇవన్నీ కూడా న్యాచురల్ డిజాస్టర్స్, తుఫాను లేదా సునామీ. సో ఇవన్నీ కూడా న్యాచురల్ డిజాస్టర్స్. అలా కాకుండా ఈ విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజ్ అనేది మనకి 2020లో జరిగింది. సో విశాఖపట్నంలో ఉన్న ఎల్జీ పాలిమర్స్లో గ్యాస్ లీకేజ్ జరగడం జరిగింది. ఆ గ్యాస్ లీక్ అవ్వడం వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోయారు, అపస్మారక స్థితిలోకి కూడా వెళ్ళిపోయారు. సో ఇది అయితే 2020లో జరిగింది. ఇది ఏంటి అంటే ఇట్స్ ఎ మ్యాన్ మేడ్ డిజాస్టర్, మానవుల తప్పిదాల వల్ల జరిగింది కాబట్టి దీన్ని మ్యాన్ మేడ్ డిజాస్టర్ అంటారు. సో ఇదొక మ్యాన్ మేడ్ డిజాస్టర్స్, 5 అన్ని న్యాచురల్ డిజాస్టర్స్. అలానే 2023లో వచ్చిన మిచాంగ్ తుఫాను, సో రీసెంట్ టైమ్స్లో అయితే ఇదే పెద్ద విపత్తు. సో నెక్స్ట్ టాపిక్ చూసుకున్నట్లయితే తీర ప్రాంత విపత్తు నిర్వహణ ప్రాజెక్ట్ NCRMP. ప్రపంచ బ్యాంకు ఆర్థిక సహాయంతో ఏపీ తీర ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు.
నెక్స్ట్ది విపత్తు నిర్వహణ చట్టం 2005. ఏపీలో కూడా ఈ కేంద్ర చట్టమే ప్రామాణికంగా అమలు అవుతుంది. ముఖ్యమంత్రి రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ అంటే స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీకి ఎవరు హెడ్గా ఉంటారు అంటే చీఫ్ మినిస్టర్ మనకి హెడ్గా వ్యవహరిస్తారు. ప్రీ డిజాస్టర్స్ ఫేస్ ఇదేంటి అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ సైకిల్ ఆల్రెడీ డిస్కస్ చేసాము, ఇంకొంచెం డెప్త్గా చూద్దాం. సో ఇందులో ప్రీ డిజాస్టర్ ఫేజ్లో విపత్తుకు ముందు దశలో దీనిని ముందస్తు జాగ్రత్తల దశ అని కూడా అంటారు. ప్రీ డిజాస్టర్ ఫేజ్ని ముందస్తు జాగ్రత్తల దశ అని కూడా అంటారు. విపత్తు రాకముందే నష్టాన్ని తగ్గించడానికి చేసే పనులు ఇవి. సో ఇది అండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉన్నట్లయితే మ్యాథమెటిక్స్ బై భాగ్యలక్ష్మి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.